ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ చూద్దాం. ఎస్ఐ అమ్మ రాసి ఇప్పుడు 10,000 రూపీస్ నేను మా ఫ్రెండ్స్ దగ్గర 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకొచ్చానమ్మా. ఓకే, కాదా 10,000 రూపీస్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకొచ్చాను. ఓకే, ఫ్రెండ్ కాబట్టి ఫ్రెండ్ అయినా రిలేటివ్ అయినా అవసరం ఏంటంటే ఏం చేస్తారు అని ఏంటంటే తీసుకున్న ప్రిన్సిపల్ మీదే తీసుకుంటారు. ఓకే, ఫస్ట్ ఇయర్ ఏమైంది అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ సేమ్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ క్యాలిక్యులేట్ ఓన్లీ ఆన్ ప్రిన్సిపల్. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రతి సంవత్సరం సమానంగా ఉంటుంది. అది మనం తీసుకున్న దాని మీదే ప్రిన్సిపల్ మీదే క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ ఇయర్ 10% ఆఫ్ 10,000 అంటే ఏమైందని 1,000 రూపీస్. ఓకే, 1,000 రూపీస్. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు నేను అదే 10,000 రూపీస్ మనీ లెండర్ దగ్గర తీసుకొచ్చాను. 10% పర్ యానం మనీ లెండర్ దగ్గర తీసుకొచ్చాను. ఓకే, మరి మనీ లెండర్ వచ్చేసరికి ఏం చేస్తారండి? నోట్ రాపించుకుంటాడు కదా. సో వాడు 1 ఇయర్కో లేదా ఎవ్రీ 6 మంత్స్కో కట్టాలంటాడు. ఆ నోట్ ఏదో వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఉంటాయి. ఓకే, మామూలుగా ఇది ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అనుకుంటుంది. అంటే వాడు 1 ఇయర్ టైం ఇచ్చాడు అనుకుంటుంది. ఓకే, ఫస్ట్ ఇయర్ 10% ఆఫ్ 10,000 అంటే ఏమైందని 1,000 రూపీస్. అంటే ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు సేమేగా. ఫర్ ఫస్ట్ ఇయర్ బోత్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈక్వల్ సేమ్. సెకండ్ ఇయర్ నుంచి చూసుకుంటాం. ఓకే, సెకండ్ ఇయర్ నుంచి 10% ఆఫ్ 10,000 అంటే ఏమైంది 1,000 రూపీస్. ఈ సెకండ్ ఇయర్ నుంచి మనకి ఇక్కడ ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్ నుంచి ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాడు. అప్పటి వరకు వచ్చిన ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాడు. ఇప్పుడు 10,000 మీద 10% ఏమైంది 1,000 రూపీస్. 10% మీద 10,000 మీద 10% 1,000 రూపీసే కదా. దాంతోపాటు అప్పటి వరకు వచ్చిన క్యూములేటివ్ ఇంట్రెస్ట్ మీద అంటే ఆ ముందు ఇయర్ వరకు ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో దాని మీద కూడా 10% క్యాలిక్యులేట్ చేస్తాడు. అంటే 10% ఆఫ్ 1,000 అంతని 100. అంటే ఇటు 1,000 రూపీస్ పే చేయకపోతే ఏమైందంటే ఈ 10,000 ప్లస్ 1,000 టోటల్ అమౌంట్ 11,000 ఏమైంది నెక్స్ట్ ఇయర్కి ప్రిన్సిపల్ అవుతుంది అనమాట కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ టోటల్ అమౌంట్ ఏమైందంటే నెక్స్ట్ ఇయర్కి ప్రిన్సిపల్ అవుతుంది. అందుకే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ సింపుల్ డెఫినేషన్ ఈస్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ చూద్దాం మొత్తం. ఓకే, అదే అందుకే 10% ఆఫ్ 11,000 అంతా 1,100. నేనేమన్నానంటే సో ఈ 10,000 మీద 1,000 అలాగే అప్పటి వరకు వచ్చిన ఇంట్రెస్ట్ మీద కూడా 10% అంటే అది దానికి ఏంటంటే అలాగే నెక్స్ట్ థర్డ్ ఇయర్ ఏమైంది ప్రిన్సిపల్ మీద 1,000 రూపీస్ 10% ఆఫ్ క్యూములేట్ టోటల్ ఇంట్రెస్ట్. అప్పటి వరకు ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది 1,000 ప్లస్ 1,100 2,100. దానిలో 10% ఎంత 2,100 మీద 10% ఎంతమ్మా 210. ఇంకెంత 1210. అలా 4th ఇయర్ చూద్దాం. ప్రిన్సిపల్ మీద 1,000 దాంతోపాటు ఈ 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ మీద 10% అన్నమాట. అంటే 1,100 2,100 2,100 ప్లస్ 1210 ఉందండి 3,310. దాని మీద 10% ఏమైంది 330. అంటే ఇక్కడ నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి ఏమైంది ఇంట్రెస్ట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ ఆన్ క్యూములేటివ్ ఇంట్రెస్ట్ ఓకే, ఫస్ట్ నోట్ తీసుకోండి. అందులో సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ డిఫరెన్స్ నోట్ చేసుకోవడమ్మా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీన్స్ interest is calculated on principal interest is calculated on principal as well as on cumulative interest interest is calculated on principal as well as on cumulative interest
the simple definition is, the simple definition of compound interest means, the simple definition of compound interest is, the simple definition of compound interest is interest on interest. The simple definition of compound interest is interest on interest. The simple definition of compound interest is interest on interest. For the first year, next point. For the first year, both simple interest, for the first year, both simple interest and compound interest are same. For the first year, both simple interest and compound interest are same. For the first year, both simple interest and compound interest are same. Different కదా? ఏమో సాయంత్రం కూడా క్లాసులు ఉన్నాయి. For the first year, both simple interest and compound interest are same. మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఉంది, మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఉండాలి కదా. బట్ ఏదో డైరెక్ట్గా మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా లేదండి. ఓకే, టోటల్ అమౌంట్ ఫార్ములా ఉంది. If the interest is, last one, if the interest is compounded annually, if the interest is compounded annually, then the total amount A equal to, direct ga compound interest ledu, total amount undi. If the interest is compounded annually, then total amount A equal to P of 1 plus R by 100 whole power T. Then total amount A equal to P of 1 plus R by 100 whole power T. అంటే if the interest is compounded annually and ఎందుకనంటే every year interest is, at the end of year interest is going to add the principal. అంటే every 1 year కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నారంటే పే చేసే ప్రాబ్లం లేదు. పే చేయకపోతే ఏమైంది, now total amount ఏమైంది, principal interest, it is the principal for next year. Okay, every 1 year కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి. నెక్స్ట్ పాయింట్, మరి టోటల్ అమౌంట్ ఇక్కడ P of 1 plus R by 100 whole power T ఉంది. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందమ్మా, CI టోటల్ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ ఏగా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, టోటల్ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అదేగా, ఇంకా మనం టోటల్ అమౌంట్ కనుక్కొని టోటల్ అమౌంట్ ప్రిన్సిపల్ మైనస్ చేస్తే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది. అదొక మెయిన్ రాసుకోండి. Next point, if the interest is compounded half yearly, if the interest is compounded half yearly, if the interest is compounded half yearly, అంటే every 6 months ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే, then total amount A equal to, అమ్మ ఇక్కడ R అనేది ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. ఇయర్లీ R అంటే హాఫ్ ఇయర్లీ ఎంత, R by 2 by 100. మరి ఎప్పుడైతే R హాఫ్ అయిందో టైం ఏమైందమ్మా, డబుల్ అయింది. టైం బికమ్ డబుల్ 2T. అర్థనా, R హాఫ్ అయిందో టైం ఏమైందమ్మా, డబుల్. అంటే ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ హాఫ్ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తే, మరి ఎవ్రీ 6 months కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇయర్లీ కాబట్టి హాఫ్ ఇయర్కి R by 2 1 plus R by 2 by 100 whole power 2T. Next point, if the interest is compounded quarterly, if the interest is compounded quarterly, then total amount is equal to P of 1 plus R by 4. quarterly అంటే R by 4 కదండి,
ఓకే బై టైం ఏంటమ్మా 40. ఆర్ హాఫ్ అయితే టైం డబుల్ అయితే, ఆర్ 1/4 అయితే టైము 40. అలా ఇక్కడ నెక్స్ట్ మనకి ఆర్ 1+r/100 వాల్యూ డైరెక్ట్ కలుపుడే. అంటే ఇక్కడ మనకి 1+r/100 ఉంది కదా, ఆ ఇచ్చే పర్సెంటేజ్ కూడా మన ఫ్రీక్వెంట్గా ఇచ్చే పర్సెంటేజ్ ఉంటాయి కాబట్టి ఎలా కలుపుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 2% ఉంది, 2% ఫ్రాక్షన్ మారిస్తే 2/100 1/50. ఓకే యాక్చువల్లీ దీన్ని 1+r/100 వాల్యూ డైరెక్ట్గా ఏమైందంటే ఇప్పుడు మనకి r+1 2 సబ్ చేసి 2/100 50 అండ్ 51/50 అన్నమాట. అంటే ఈ ఫ్రాక్షన్ ఏమైంది 1/50. న్యూమరేటర్ ఏదంటే సమ్ చేస్తే న్యూమరేటర్ ప్లస్ చేయండి. 1+50 అంతా 51/50. అంటే ఏంటంటే మరి క్యాలిక్యులేషన్ పార్ట్ అవాయిడ్ చేయడానికి మనకు యూజ్ అయింది. అంటే 2% అంటే ఫ్రాక్షన్ మార్చండి, 1/50 ఇది 51/50. అలా నెక్స్ట్ 4%, 4/100 1/25. న్యూమరేటర్ ఏంటంటే సమయం అయితమ్మా 26/25. అంటే దీనివల్ల కొంచెం కూడా క్యాలిక్యులేషన్ పార్ట్ అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 5%, 5% అంటే 5/100 1/20 21/20. నెక్స్ట్ 10%, ఇదేమో 10/100 1/10. న్యూమరేటర్ ఏంటంటే సమ్ 11/10. 12%, 12/100 4 3s and 4/25 and 3/25. న్యూమరేటర్ ఏంటంటే సమ్ ఎంతని 28/20. and 15%, 15/100 5 3s and 5 20s 3/20. న్యూమరేటర్ ఏంటంటే సమ్ ఎంతని 3/20. నెక్స్ట్ 20%, 20/100 1/5 6/5. 25%, 25/100 1/4 and 5/. దోమలు మీ వల్ల కాదు, చల్లతంటే దోమలు అల్లాడితే. ఆర్కి దాని 1+r/100 వాల్యూ కలిపి వెళ్దాం. ఆర్కి 1+r/100 వాల్యూ ఇప్పుడు ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో మనం టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కలుపుకున్నాం కదమ్మా. కలుపుకున్నాం లేదా టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం ఎలా కలుపుకున్నాం? సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా కలుపుకున్నాం? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనకు తెలియాలి. బట్ సింపుల్ ఇంట్రెస్ట్ అంత ఈజీ కాదు. ఏదైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే కొంచెం ప్రాబ్లమాటిక్, ఏదైనా క్యాలిక్యులేషన్ అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఓకే, ఎందుకంటే మనకి ఇక్కడ స్క్వేర్లు క్యూబ్లు పవర్ 4 అలా వస్తుంటాయి కాబట్టి మనం ఆటోమేటిక్గా ఏంటంటే క్యాలిక్యులేషన్ పడి కొంచెం హెవీగా ఉంటుంది. బట్ టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్ సిఐ ఎట్ టైం మనం ఎన్ని ఇయర్స్ కనుక్కోవచ్చు అంటే 2 yearsకి కనుక్కోవాలి. అది ఏంటంటే డైరెక్ట్ సింపుల్ ఇంట్రెస్ట్లో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎవరే సేమ్, అది ఓన్లీ ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి అక్కడ టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎస్ఐ ఏం చేసాము ఆర్ఈటీఆర్. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం ఏం చేస్తామంటే నోట్ చేసుకోండి, ద టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ at CI for 2 years is the total rate of interest at CI for 2 years is x plus y plus xy by 100. X plus y plus xy by 100.
x plus y plus xy by 100. x plus y plus xy by 100. అంటే ఎట్ టైం 2 years కలుపుకోదాం అదే 2 years కి మరి ఒక 3 years కలుపుకోవాలని ఏం చేయాలి 2 years కలుపుకొని మళ్ళీ చేయాలి కొన్ని ఎగ్జాంపుల్ ఉంది ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ the total rate of interest at CI the total rate of interest at CI for 2 years at 10% per annum is at 10% per annum is at 10% per annum is అంటే ఇప్పుడు మీకు 2 years కి ఇయర్లీ ఎంత 10% అన్న కదా టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి అంటే 10 + 10 10 × 10 / 100 ఎంత పర్సెంటేజ్ అవుతుంది 21% 2 years అదే మేము 3 years కలుపుకోమని అనుకో 2 years కలుపుకొని మళ్ళా అంటే 2 years వచ్చిందమ్మా 21 మరి థర్డ్ ఇయర్ కూడా ఎంత 10 మళ్ళీ అదే ఫార్ములా 21 × 10 / 100 ఓకే మనకి ఎంతమ్మా 33.1%. అదే 4 years కనుక్కోమన్నాను ఓకే ఫస్ట్ 2 years ఎంత 21 లాస్ట్ 2 years ఎంత 21 మళ్ళా ఈ ఈ రెండింటికి x + y + xy అంటే అప్లై చేస్తే మనకి 4 years వచ్చిందా లేదా అంటే ఫస్ట్ 2 years ఎంతమ్మా 21 లాస్ట్ 2 years కి 21 21 × 21/100 లేదా ఈ 21 42 4.41 ఎంతమ్మా 46.41. అంటే మ్యాక్సిమం 3-4 years కన్నా 3 years కన్నా ఎక్కువ దాటండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఓకే ఇది రియల్ కేసులో 4 years అన్నమాట అది నోట్ చేసుకోండి. ఇదమ్మా మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్ అనమాట ఓకే ప్రాబ్లమ్స్ కూడా తక్కువే ఉంటాయి బట్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా రెండు మనకి ఏంటంటే ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. చూసుకోరా కమ్ టు ద ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 rupees for 3 years at 5% per annum. Find the compound interest on 8,000 rupees for 3 years at 5% per annum. మరి ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటాడు. ఇప్పుడు బై డిఫాల్ట్ ఏంటంటే వాడు ఏం మాట్లాడదు ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటే మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోండి డైరెక్ట్ ఫార్ములా ఉందా లేదు. టోటల్ అమౌంట్ ఈక్వల్ టు P of 1 + R/100 హోల్ పవర్ T అని ఉంది చూద్దాం. ఆ టోటల్ అమౌంట్ ఫార్ములా ఏందమ్మా P × 1 + R/100 హోల్ పవర్ T. ప్రిన్సిపల్ ఎంతమ్మా 8,000 రూపీస్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 5%. 5% అంటే 1 + R/100 వాల్యూ ఎంతమ్మా 5% అంటే 1 + R/100 వాల్యూ ఎంత లేదా దాంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలంటే మళ్ళీ మీరు 2 స్టెప్స్ పెరుగుతాయి. మీరు ఏం చేస్తారంటే 5% మీరు ఏం చేస్తారంటే ఫ్రాక్షన్ మార్చాలి 5/100 ఎంత 1/20 అంతేగా. అప్పుడు 1 + R/100 వాల్యూ ఎలా వచ్చిందంటే the sum of the numerator and denominator place చేయండి. 1 + 20 ఎంతమ్మా 21 21/20 and 21/20 ఎన్ని ఇయర్స్ అమ్మా 3 years.
దానివల్ల స్టెప్స్ తగ్గుతాయి. మళ్ళీ మీరు ఆ ప్లేస్లో 5 సబ్మిట్ చేసి క్యాన్సిలేషన్ చేసి మళ్ళీ ఈ మొత్తాన్ని ప్లేస్ చేసి కష్టం. ఎందుకంటే వాడు కంపల్సరీ వచ్చేసరికి ఏంటంటే బాగా ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే పర్సెంటేజ్ ఇస్తారు. ఆ టేబుల్లో అంటే లేదా మీరు ఫ్రాక్షన్ మార్చి పక్కన వేసి డైరెక్ట్ వేసిన ప్రాబ్లం ఏ పర్సెంటేజ్ ఇచ్చినా ఫ్రాక్షన్ అయితే మార్చడం తెలుసు. 500 అంటే ఓకే. 8000 21 క్యూబ్ ఎంత 9061 రోడ్ నెంబర్ ఎంతమ్మా 9261. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 9261 8161 రూపీస్. అది మన డైరెక్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా లేదు. రోడ్ నెంబర్ వరుకొని మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకోవాల్సింది. ఇంకొక జనరల్గా ఎలా చేయొచ్చు అంటే పెద్దవాళ్ళ మెథడ్ అనమాట. మన ఊళ్ళో ముసలి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. 8000 ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. ఫస్ట్ ఇయర్ ఏమైందమ్మా 8000 10% ఎంత 800 5% అంటే 800లో అంటే నోట్ లెక్కలా చెప్పగలిగితే నేను చేయండి. నేను జనరల్గా ఇవ్వను మీ ఇంట్రెస్ట్ కోసం. ఓకే 8000లో 5% ఎంత 400 10% 800 5% అంటే 800లో హాఫ్ 400. నెక్స్ట్ సెకండ్ ఇయర్ నుంచి ఏమైంది ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ దీని మీద కూడా ఇంట్రెస్ట్. ఇది మీద ఎంత 400 ప్లస్ మరి దీని మీద 5% ఎంత 400లో 5% ఎంతమ్మా 10% ఏమో 40. ఎప్పుడైనా 5% కనుక్కోవాలి 10% కనుక్కొని దానిలో హాఫ్ తీసుకోండి. 400లో 10% ఎంత 40 40లో హాఫ్ 420. థర్డ్ ఇయర్ 400 ప్లస్ మామూలుగా ప్రిన్సిపల్ మీద 5%. ఈ రెండింటి మీద 5%. 400 ప్లస్ 420 820. 820లో 10% ఎంత 82. 5% అంటే 440 160. 400 420 820 820 441 161. Next. A sum of 3000 rupees is lent for 3 years at 10% compound interest. Find the A sum of 3000 is lent for 3 years at 10% per annum compound interest. Find the amount. Directly what amount కలుపుకోమన్నాడుగా. అసలు అమౌంట్ కలుపుకోమంటే మనం డైరెక్ట్గా వస్తుంది ఏంటంటే కాన్సెప్ట్ ఏంటండి P into 1 plus R/100 whole power T. ఇంట్రెస్ట్ ఈస్ కాంపౌండ్ యాన్యువల్లే కదా. ప్రిన్సిపల్ ఎంత 3000. 10% 1 plus R/100 వాల్యూ ఎంతమ్మా 11/10. ఎన్ని ఇయర్స్ 3 ఇయర్స్. 3000 into 11 క్యూబ్ అంటే 1331 10 క్యూబ్ అంటే 1000 399 అంతే కదా 399 రూపీస్. ఎక్కడైనా పెరిగినా ఏమనుకుంటున్నారు ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ 10,000 rupees at 10% per annum for 2 years and 3 months. ఓకే మనకి 2 years 3 monthsకి మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. ఓకే చేస్తామమ్మా. టోటల్ అమౌంట్ ఏంటంటే మనకి కాన్సెప్ట్ P2 ఇక్కడ మనకి 2 years 3 months అంటే 3 months మళ్ళీ మన ఫ్రాక్షన్ మార్చాలిగా. 3 monthsని ఫ్రాక్షన్ మార్చాలంటే ఎన్ని 1/4 ఇయర్ వచ్చింది కదా. మరి పవర్లో వచ్చింది 2 1/4 వచ్చింది. మరి పవర్లో 2 1/4 3 1/2 ఉంటే క్యాలిక్యులేట్ చేయగలరా మీరు? బైనామియల్ థియరం అప్లై చేయాలన్నమాట. ఓకే అంతా మన కస్టమర్స్ మీరు ఏం చేస్తారంటే ఓకే 10,000 1 plus 10% 1 plus R/100 వాల్యూ ఎంత 11/10. ఇది 2 years కలుపుకోండి 2 yearsకి. నెక్స్ట్ 3 months చూద్దాం. ఇయర్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా 10%. ఇయర్లీ 10% అంటే 3 monthsకి ఎంత 3 monthsకి ఎంత బై 1/4 గా 10% 1/4 ఎంత 2.5. 10లో 1/4 అంటే కదమ్మా 10 రూపాయలు 1/4 ఉన్నారుగా 2.5/100. అంటే ఇదేమో 2 years ఇదేమో 3 months. 2 years 3 months. 10,000 121/100 102.5/100
ఒకటి క్యారెక్టర్ చేయండి. ఓకే 121 కంప్లీట్ చేయడం అంటే ఆల్రెడీ డైరెక్ట్గా 3 months తీసుకుంటున్నాం కదా అదా. 1 yearకి అయితే 10 కదా, 3 monthsకి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో 1/4 ఆర్ ప్లస్లో 2.5 మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. 1 + 2.5/100 102.5/100. సో ఈ 121 × 102 మనం మల్టిప్లై చేస్తే 242 0 0 అలాగే 121 2 4 3 1342 అలాగే మనకి 121.5 ఎంత 60.5 5 12,402.5 12,402.5 rupees. That is the total amount. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమైందమ్మా 12,402కి 10,000 మైనస్ చేస్తే 2,402.5 ఓకే. అలా 2 years 3 months అడిగినా 2.5 years అడిగినా ఏం చేస్తారంటే 2 years నెక్స్ట్ హాఫ్ ఇయర్కో ఏదో క్యాలిక్యులేట్ చేయండి. ఎందుకంటే మనం డైరెక్ట్గా పవర్లో 2/1/4 వస్తే మనకి క్యాలిక్యులేట్ చేయడం కష్టంగా కదా. అంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనకి x⁴n ఇంటూ x⁴n అంటే ఏమొస్తుంది x⁴n ప్లస్ ఆ కాన్సెప్ట్ కాదు. And a sum of money with the compound interest be 250 rupees in 2 years at 10% per annum. And what sum of money will the compound interest be 250 rupees in 2 years at 10% per annum? అంటే ఏ సమ్ ఆఫ్ మనీ మీద ఆ 252 రూపీస్ ఏంటి కాంపౌండ్ ఇంట్రెస్టేగా. ఆ 250 రూపీస్ మా ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నామా? ఆ 252 రూపీస్ ఏందమ్మా కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఎన్ని ఇయర్స్కి 2 years. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం 10%. ఇది ఏ సమ్కి పాసిబుల్? సమ్ అంటే ప్రిన్సిపలే కదా, అదే ప్రిన్సిపల్ పాసిబుల్లో కలుపుకోమంటారు. మరి సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా ఆ ప్రిన్సిపల్ ఆఫ్ సమ్ అని ఏమనుకుంటాం 100% అనుకుంటాం కదా. ఇప్పుడు బాగానే ఉంది, మరి ఏం చేద్దాం? ప్రాసెస్ చేస్తే ఏమో ఫార్ములా అప్లై చేస్తేమో ఇక్కడ పై నుంచి కింద వచ్చింది, అది చేస్తే యూజ్ ఏం లేదు. ఇప్పుడు ఇయర్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా 10%. ఇయర్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అంటే 2 yearsకి టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి సిఐ ప్రకారం నా దగ్గర కాన్సెప్ట్ ఉందా లేదా? ఓకే, వాట్ ఈస్ ద కాన్సెప్ట్? హౌ టు గెట్ ద టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్ సిఐ ఫర్ 2 years. 2 yearsకి టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి కాన్సెప్ట్ ఏంటి? x + y + x/100 10 + 10 + 10 × 10/100. అంటే ఈ 2 yearsకి టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి 21%. ఓకే, ఈ 21% ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా 252 రూపీస్ ఇచ్చాడు, అవునా? ఇప్పుడు ప్రిన్సిపల్ ఎంతో కలుపుకుందాం. ప్రిన్సిపల్ అంటే ఎంత పర్సెంటేజ్? 100/21 × ఎంతండి 1200 రూపీస్. ప్రిన్సిపల్ ఎంత 1200 రూపీస్. ప్రిన్సిపల్ అలా చేయొచ్చు. ప్రాసెస్ అంటే చాలా కష్టం. ప్రాసెస్ చుట్టూ చూడాలి. ఓకే, ఏదమ్మా 102.500 ఇప్పుడు మనం 1 + r/100 కదా ఫార్ములా, అంతేనా? ప్రిన్సిపల్ ఇంటూ 1 + r/100. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఏదబ్బా 2.500 అంటే 41/10 చేస్తే ఇంకెందుకు అబ్బాయి మళ్ళీ మార్చుకోవాలి, అక్కడ ఇక్కడికి స్టెప్స్ ఎక్కువైపోవాలి. అర్థమైందా? మార్చుకోవాలి. ఇప్పుడు ఇయర్లీ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్
10%. క్వార్టర్లీ ఎంత 3 మంత్స్కి ఎంత అంటే 3 మంత్స్ ఇయర్లో ఎన్నో పాటు 1/4 అంతేగా 1/4. అప్పుడు నేను ఏం చేస్తానంటే 3 మంత్స్ కలుపుకోవాలి. అప్పుడు నేను 3 మంత్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్టే తీసుకుంటాను. ఇయర్లీ 10%, 3 మంత్స్ అంటే ఇయర్లో 1/4. ఓకే, మరి 10లో 1/4 ఎంత 2.5. ఇది ఓన్లీ 3 మంత్స్కి. ఇదంతా 2 ఇయర్స్. 2 ఇయర్స్ 3 మంత్స్ వచ్చిందా లేదా? అదే 2.5 ఇయర్స్ అన్నాడు అనుకో, అప్పుడు ఈ 2.5 ప్లస్ ఎంత తీసుకుంటారు? హాఫ్ ఇయర్ తీసుకుంటారు. ఇయర్లీ 10%, హాఫ్ ఇయర్కి ఎంత 5%. అదా? లేదు, మనం జనరల్గా ఎలా చేయాలంటే సింపుల్గా చూడండి, ముత్తు పడుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు 10,000 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10%. ఫస్ట్ ఇయర్ ఏమైందమ్మా 1,000 రూపీస్ అంతేనా? ఫస్ట్ ఇయర్ ఎంత 1,000 రూపీస్. మరి సెకండ్ ఇయర్ నుంచి ఏమైంది? ఈ 1,000 ప్లస్ 100 1100 అంతేగా. థర్డ్ ఇయర్ మొత్తం తీసుకుంటామా? తీసుకో. ఓకే, ఇక్కడేమో మనకి 1,000 ప్లస్ 100 1100 వస్తుంది కదా. థర్డ్ ఇయర్ ఏమో 10% ఆఫ్ 10,000 1000, కానీ ఇయర్ మొత్తం 1000 అయితే క్వార్టర్లీ ఎంత? 1000లో 1/4 అంతేనా? ఆ 1000లో 1/4 ఎంత 250 రూపీస్ ప్లస్. మరి 2 ఇయర్స్ మీద ఈ 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ మీద 10% కదా. 1000 ప్లస్ 1100 ఎంత 2100. దానిలో 10% ఎంత 210. ఇయర్లీ 210. మరి 3 మంత్స్కు 210లో 1/4 అలాగే చేసుకోవచ్చు. 210లో 1/4 ఎంత 52.5. అంటే ఇది జనరల్గా కనుక్కుంటున్నాం. ఓకే, ఈ 250 ప్లస్ 52 అంటే 302.5. డైరెక్ట్గా మీకు ఏంటంటే 1000 ప్లస్ 1100 2100. 2100 ప్లస్ 302.5 అంటే 2402.5. అంటే ఇదేంటంటే పద్దాగా మనకి ఓన్లీ 2 ఇయర్స్కి అయితే ఈజీ కనుక్కుంటానే కానీ తెలిస్తే కష్టం. ఓకే, ఇది మాత్రం 3 మంత్స్కి అనమాట. జస్ట్ ఇది ఎందుకు చెబుతున్నా అంటే జనరల్గా చేయడానికి సింపుల్గా మీకు బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత కాన్సెప్ట్ ఫార్ములాస్ ఇవన్నీ మన వల్ల కాదు. చేసేది జనరల్గానే వేలో వచ్చిదా ముందుగానే ఐడియా ఇస్తాను. ఇప్పుడు క్లియరా? కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే కొంచెం క్యాలిక్యులేషన్ బట్టి హెవీగా ఉంటుంది కాబట్టి మనం కూడా స్లోగా రండి. నెక్స్ట్ 5th ప్రాబ్లం, దాని రిలేటెడ్ ఇంకోటి ఉందన్నమాట. 16th ప్రాబ్లం. ఈ రెండు ఒకే మాట. 5th ప్రాబ్లం, 16th ప్రాబ్లం. 16 16. ఇవన్నీ గ్రూప్లో రెండు ఒకే గ్రూప్ కాబట్టి రెండు ఒకే చోట వేసుకుంటాం. 5th ప్రాబ్లం అన్నమాట. The compound interest on a certain sum of money for 2 years at 5% per annum is 164 rupees అండి. Find the corresponding simple interest. ఇప్పుడు ఆ 2 ఇయర్స్కి ఇయర్లీ 5% లెక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత 164 రూపీస్. అయితే అదే 2 ఇయర్స్కి మన సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతో కలుపుతాం. ఇప్పుడు జాగ్రత్త చూద్దామమ్మా. ప్రాబ్లం ఎలా చేస్తాం, సింపుల్గా చేయాలి. ఎందుకంటే మనం సింపుల్గా చేయాలంటే కొంచెం లాజిక్గా ఆలోచించాలి. ఫస్ట్ జనరల్గా ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు ఇయర్లీ 5%, 2 ఇయర్స్కి టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎస్సీఏ ఏమైంది? ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై 100 కదా. 5 + 5 10. ఇదేమో 5 × 5 అంటే 25/4 కదా. అంటే 10 1/4 అవుతుంది. అదే కదా. ఇదే 10 1/4% అంతే కదమ్మా. 25/100లో 4 ఇదేమో సిఏ ప్రకారం. అదే ఎస్ఐ ఏమైందమ్మా? ఇయర్లీ 5%, 2 ఇయర్స్కి ఏమైందమ్మా 10%. అది మామూలుగా సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా అనుకుంటాం? ఓకే, R × T, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ × టైం, అంతే కదా. ఇప్పుడు మీకు ఏమి ఇచ్చాడు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. 10 1/4% ఈక్వల్ ఎంత ఇచ్చాడమ్మా 164. అయితే 10% ఎంతో దొరుకుతుంది. 10/41/4 × 160. ఎంతనే 160 అర్థమైందా? అంటే మనకి ఇదేమో 10 1/4ని 41/4 మార్చాను. 41 4, సో 4 × 4 60. ఓకే, అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 160. ఇదే ప్రాబ్లం మనం షార్ట్ కట్ ఎలా చేయొచ్చు అంటే కొంచెం ఆలోచించండి. ఇప్పుడు జనరల్గా మాట్లాడుతున్నాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు?